కొడుకులు ఉన్నారా? నీ కొడుకులా కాదానని ఎవరైనా DNA టెస్ట్ చేయించమని నన్ను అడిగితే నువ్వు బాధపడతావా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక సాంబడు గురించి తెలుసుకోవాలి. సాంబడు కాసేపు అయిపోవచ్చింది, కాసేపు నిశ్శబ్దంగా ఉండండి వెనుకుండేటటువంటి వాళ్ళు, లేకుంటే ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద మీరే మాట్లాడండి. సాంబడు గురించి చెప్పుకోవాలనంటే సంధ్యా శ్రీధర్ రావుని అడగాలి. నాకంటే ఎక్కువ ఆయనే చెప్తాడు. వీడి పెట్రోల్ బంకుని ఎలా దోచేసింది, ఎవరిని లోపరుచుకొని అడుక్కునే స్థాయి నుంచి ఆడంబరం స్థాయి వరకు ఎలా ఎదిగాడు వీడి సాంబడు, సంధ్యా శ్రీధరే ఎక్కువ బాగా చెప్తాడు. ఇక ఏబిఎన్ డిస్కషన్లో చేసేటటువంటి వెంకట్ గాడు ఉన్నాడు. వీడు ప్రముఖ సినీ దర్శకేంద్రుడు దగ్గర పనిచేసే ఒక అమ్మాయిని సైట్ కొట్టి జర్నలిస్ట్ కాలనీలో ఆ అమ్మాయికి కూడా సైట్ కావాలని అక్రమంగా ఆ జాబితాలో పేరు పెట్టించి ఆ తర్వాత ఈటీవీలో ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి వాడు వీడు వెంకట్ అనేవాడు. వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు, తెలుగు జర్నలిస్టు ప్రమాణాలు పాటించేటటువంటి. ఇది ఆ తెలుగు జర్నలిజం యొక్క కథ. కనీస నైతిక విలువలు, మానవ సంబంధాల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు జర్నలిస్టు ముసుగులో వీళ్ళందరూ కూడా బ్లాక్మెయిలర్స్ని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. 3 ప్రశ్నలు. ఒరే వంశీ, నువ్వు జవాబు చెప్పు. క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావురా అని అడుగుతా ఉన్నా. 2, నీ క్యారెక్టర్ని ఎవరైనా ఇబ్బంది పెడితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఎలాంటి ఆధారం లేకుండా నీ పేరుని ఎవరో మహిళతో లింక్ చేసి DNA టెస్ట్ చేయమని అడిగితే నువ్వు గమ్ముకుంటావా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ 3 ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పరా నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే? మనమందరం కూడా నాగరిక సమాజంలో, ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నాము అన్నటువంటి స్పృహ నీకు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా. అసత్యమైనటువంటి, అమానవీయమైనటువంటి ప్రసారాలని వేగవంతం చేసే అవకాశం ఉన్నటువంటి ఈ రోజుల్లో కనీస విచారణ లేకుండా ఎవరు నిజంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నటువంటిది కూడా తెలుసుకోకుండా తిరిగి టెలికాస్ట్ చేయడం శిక్షార్హమైనటువంటి నేరం అని నీకు తెలియదా? అయినా నువ్వు చదువుకోలేదు, నీకేం తెలియదని నాకు తెలుసు, అయినా నీకు నేర్పిస్తా ఏం చేయాలన్నటువంటిది. దీన్ని ప్రజలు హర్షించరు అని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక ఇంకొక విషయం కూడా నేను మీకు చేయదలుచుకున్నా. గతంలో ఒక 2.5 సంవత్సరం కిందట అప్పట్లో రామోజీరావు మీద కోపం వచ్చి నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నా. అది ఓపెన్గా కూడా అనౌన్స్ చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షులు నువ్వు అనవసరంగా లాస్ అయిపోతావన్నా, ఎందుకు మన ఛానల్ ఉంది కదా అని అంటే మళ్ళీ గమ్మైపోయారు. కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నా, అరే వీడు దేనికి పనికిరానటువంటి వాడు ఈ వంశీ అనేటటువంటి వంశీగాడు ఛానల్ స్టార్ట్ చేయంగా ఒక ఎంపీగా ఉండి సమాజంలో ఒక పలుకుబడి ఉండి ఒక మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి నేను ఛానల్ స్టార్ట్ చేయలేనా? ఇన్ని రోజులు నేను ఎందుకు కాలయాపన చేశానన్నటువంటి తపన ఈరోజు నాలో మొదలైంది. తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ నిర్ణయించుకున్నా, ఈసారి ఎవరు చెప్పినా కూడా వినేది లేదు. ఛానల్ ప్రారంభం చేసి తీరుతా అతి త్వరలో. వీళ్ళందరి దుశ్చర్యలు ఈరోజు ఏదైతే ఈ యొక్క కుల ఛానల్స్ ఉన్నాయో, కుల పత్రికలు ఉన్నాయో, వీళ్ళందరినీ కూడా ఎండగడతాను అని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. త్వరలో ప్రారంభం చేస్తాం. ఈ ఛానల్ చాలా గా ఉంటుంది. కులాలకి, మతాలకి, రాజకీయ పక్షాలకి అతీతంగా ఉంటుంది. న్యూట్రాలిటీ అంటే న్యూట్రాలిటీనే. విజయసాయి రెడ్డి ఏ రాజకీయ పక్షంలోనైనా ఉండొచ్చు, కానీ ఛానల్ వచ్చేటప్పటికి న్యూట్రల్ ఛానల్ మాత్రమే మెయింటైన్ చేస్తాం, న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తామని నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక
బడుగు బలహీన వర్గాలకు సంబంధించి